మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ఈ ఆకును కాల్చండి చాలు, మీ సుడి తిరిగి డబ్బు దూసుకు వస్తుంది. మన పురాణాల ప్రకారం మన ప్రకృతిలో లభించే ప్రతి మొక్కలోనూ ప్రతి ఆకులోనూ ఒక దైవిక శక్తి దాగి ఉంటుంది. పూర్వకాలంలో మన పూర్వీకులు కేవలం ఆకులు వృక్షాలను ఆరాధించటం ద్వారానే సకల సౌభాగ్యాలను పొందేవారు. ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం ఈ చెట్లు. ఒక్కో చెట్టుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఒక్కో ఆకుకు ఒక గ్రహాన్ని శాంతింపవరిచే శక్తి ఉంటుంది. సాధారణంగా మనం ఆకులను కేవలం ఆహారంగానో లేదా మందుల తయారీలోనో వాడతామని అనుకుంటాము. కానీ ఆధ్యాత్మికంగా ఈ ఆకులకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కొన్ని రకాల ఆకులను సరైన సమయంలో సరైన పద్ధతిలో ఉపయోగిస్తే మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి అంతా పోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ముఖ్యంగా బుధవారం రోజున ఒక ప్రత్యేకమైన ఆకును కాల్చటం వల్ల మీ సుడి తిరిగిపోతుందని, ధనం మీ ఇంటికి దూసుకు వస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఆ ఆకు ఏంటి? ఆ ఆకును బుధవారం రోజే ఎందుకు కాల్చాలి? అలా కాల్చడం వల్ల అష్టైశ్వర్యాలు ఎలా సిద్ధిస్తాయి అనేది ఈరోజు మనం చాలా వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, వీడియోలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోనికి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పూర్వం యమలోకంలో యమధర్మరాజు తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన పక్కనే చిత్రగుప్తుడు జీవుల పాపపుణ్యాల చిట్టాలను రాసుకుంటూ నిమగ్నమై ఉన్నాడు. యమధర్మరాజుకు ఎప్పుడూ ఒక సందేహం ఉండేది. భూమి మీద మనుషులు ఎందుకు ఇంత కష్టపడుతూ ఉన్నారు? దేవుడు వారికి కావలసినవన్నీ ఇచ్చాడు కదా, అయినా సరే ఎందుకు దరిద్రాన్ని వాళ్ళంతట వారే కోరి తెచ్చుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉండేవారు. యమధర్మరాజుకు అత్యంత నమ్మకస్తుడైన ఒక దూత ఉండేవాడు. అది మనిషి రూపంలో కాదు, ఒక శునకం రూపంలో ఉండేది. ఈ కుక్క యమధర్మరాజుకు చాలా ప్రీతిపాత్రమైనది. అది ఎప్పుడూ యమధర్మరాజు పాదాల చెంతనే ఉంటూ ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఒకరోజు యమధర్మరాజు ఆ కుక్కను పిలిచి, ఓ శునకమా, నీవు నాకు అత్యంత నమ్మకమైన సేవకుడివి. నాకు భూలోకంలో జరుగుతున్న కొన్ని వింత పోకడల గురించి తెలుసుకోవాలని ఉంది. ముఖ్యంగా మనుషులు, అందులోనూ గృహిణులు తమకు తెలియకుండానే చేస్తున్న కొన్ని తప్పుల వల్ల వారి కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో, ఆ దరిద్రం ఎలా తాండవిస్తుందో నాకు స్వయంగా చూసి నివేదిక ఇవ్వాలి. నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళు. అక్కడ ప్రతి ఇంటిని, ప్రతి మనిషిని, ముఖ్యంగా స్త్రీల ప్రవర్తనను క్షుణ్ణంగా గమనించు. ఏ ఇల్లు సుఖశాంతులతో ఉంది, ఏ ఇల్లు దరిద్రంతో కొట్టుమిట్టాడుతోంది, ఆ దరిద్రానికి అసలు కారణం ఏమిటి అనేది తెలుసుకుని రా అని ఆజ్ఞాపించాడు. యమధర్మరాజు ఆజ్ఞ మేరకు ఆయన వాహనమైన ఆ శునకం భూలోకానికి బయలుదేరింది. ఆ కుక్క భూమి మీద అనేక ప్రదేశాలు తిరుగుతూ మనుషుల కష్టసుఖాలను, వారి ప్రవర్తనను గమనిస్తూ ఒక ఊరి చివరికి చేరుకుంది. అక్కడ ఒక పెంకుటిల్లు ఉంది. ఆ ఇంటి పరిస్థితి చూస్తేనే తెలుస్తుంది అక్కడ దరిద్రం తాండవిస్తుందని. ఆ ఇంటి యజమాని పేరు ధర్మయ్య. పేరుకు తగ్గట్టే అతడు చాలా ధర్మాత్ముడు, నీతి నిజాయితీలతో బ్రతికేవాడు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడేవాడు. కానీ ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవా మిగిలేది కాదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఏదో ఒక ఆపద రూపంలోనూ అనారోగ్యం రూపంలోనూ ఖర్చు అయిపోతూ ఉండేది. ధర్మయ్యకు లక్ష్మీదేవి అంటే అమితమైన భక్తి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి దొరికిన కొన్ని పూలతో అమ్మవారి పటం ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ పూజ చేసేవాడు. తల్లి మహాలక్ష్మి, నేను ఏ పాపం చేశానని నాకు ఈ దరిద్రం? నేను కష్టపడటంలో లోపం లేదు, నీతిగా బ్రతకటంలో లోపం లేదు, అయినా నా ఇంట్లోకి రావడానికి నీకు మనసు రావటం లేదా తల్లి? ఎన్నాళ్ళు నేను ఈ పేదరికంలో మగ్గిపోవాలి? నా భార్యకు మంచి చీర కూడా కొనలేకపోతున్నాను, పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను. నా ఇంటి వైపు ఒక్కసారి కన్నెత్తి చూడు తల్లి అని బోరున ఏడ్చేశాడు. అతని భక్తిని, ఆవేదనను ఆ కుక్క దూరం నుండి గమనిస్తూనే ఉంది. ధర్మయ్య భార్య కూడా చెడ్డది కాదు, అమాయకురాలు. ఆమెకు భర్త అంటే గౌరవం ఉంది, కుటుంబం అంటే ప్రేమ ఉంది.
ఉదయాన్నే లేస్తుంది, ఇంటి పనులన్నీ చకచకా చేసుకుపోతుంది. కానీ ఆమెకు తెలియకుండానే ఆమె కొన్ని పనులు చేస్తుంది. ఆ కుక్క ఆమెను నిశితంగా గమనించింది. ఆమె నిద్రలేచిన వెంటనే తన పొడవైన జుట్టును విరబూసుకుని అది గాలికి ఎగురుతూ ఉంటే అలాగే ఇల్లంతా తిరుగుతూ పనులు చేస్తోంది. వంటగదిలో, హాల్లో, పెరట్లో ఎక్కడికి వెళ్ళినా ఆ జుట్టు ఆమె వెనుక ఒక నల్లని మేఘంలా ఎగురుతూనే ఉంది. ఆమెకు అది ఒక అలవాటుగా మారిపోయింది. ఇక పనులన్నీ అయ్యాక లేదా కాస్త విరామం దొరికితే చాలు ఆమె నేరుగా వచ్చి ఇంటి సింహద్వారమైన గడప మీద కూర్చుంటుంది. అక్కడ కూర్చుని కూరగాయలు కొయ్యటం, పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్పటం, లేదా అలా శూన్యంలోనికి చూస్తూ గడపనే ఆసనంగా చేసుకుని కూర్చోవటం ఆమె దినచర్యలో భాగం. సాయంత్రం అవుతూ ఉందంటే చాలు ఆ ఇల్లు యుద్ధరంగాన్ని తలపిస్తుంది. భర్త ధర్మయ్య అలసిపోయి ఇంటికి రాగానే ఆమెకు ఎక్కడలేని చిరాకు వస్తుంది. సరిగ్గా దీపం పెట్టే వేళ ఆమె తన కష్టాలను తలుచుకుని లేనిపోని విషయాలకు భర్తతో గొడవ పడుతుంది. లేదా మన తలరాత ఇంతే, మనకెప్పుడు ఈ కష్టాలే అంటూ గొంతు బాదుకొని ఏడవటం మొదలు పెడుతుంది. రోజు సాయంత్రం ఆ ఇంట్లో ఈ ఏడుపుల గోల సర్వసాధారణం అయిపోయింది. ధర్మయ్య ఎంత చెప్పినా ఆమె తీరు మారేది కాదు. ఒకరోజు రాత్రి ధర్మయ్య పూజ ముగించుకొని కన్నీళ్లతో అలాగే నిద్రపోయాడు. ఆ రాత్రి అతని కలలో సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ధర్మయ్య ఆనందానికి అవధులు లేవు. అమ్మా వచ్చావా తల్లి, నా మొర ఆలకించావా అని ఆమె పాదాలపై పడ్డాడు. అప్పుడు లక్ష్మీదేవి శాంత స్వరంతో, ధర్మయ్య నీ భక్తి గొప్పది, నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని నాకు ఉంది. నేను రోజూ నీ ఇంటికి రావాలని ఆ గడప వరకు వస్తున్నాను, కానీ లోపలికి రాలేక వెనక్కి వెళ్ళిపోతున్నాను అంది. ధర్మయ్య ఆశ్చర్యపోయి, అదేంటి తల్లి, నా ఇల్లు చిన్నదని అసహించుకుంటున్నావా, లేక నేను పేదవాడినని రావటం లేదా అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి, కాదు ధర్మయ్య, ఇల్లు చిన్నదా పెద్దదా అని నేను చూడను. ఇల్లు శుభ్రంగా పవిత్రంగా ఉందా లేదా అని మాత్రమే చూస్తాను. నీ భార్యకు తెలియకుండానే ఆమె కొన్ని పొరపాట్లు చేస్తుంది. ఆమె ప్రవర్తన వల్ల నీ ఇంటి గడప దగ్గర ఒక అదృశ్యమైన అడ్డుగోడ ఏర్పడింది. ఆమె ఆ 3 పనులు మానుకుంటే తప్ప నేను నీ ఇంట్లో అడుగు పెట్టలేను అని చెప్పి మాయమైపోయింది. ఉలిక్కిపడి లేచిన ధర్మయ్యకు కల మొత్తం గుర్తుకు వచ్చింది. తెల్లవారగానే భార్య దగ్గరకు వెళ్ళాడు. ఏమే, రాత్రి అమ్మవారు నా కలలోనికి వచ్చారు. మన దరిద్రానికి కారణం నువ్వేనంట. నువ్వు చేస్తున్న ఆ 3 పనుల వల్లే మన ఇంటికి లక్ష్మి రావట్లేదంట. ఇప్పటికైనా ఆ పద్ధతులు మార్చుకో అని బ్రతిమిలాడాడు. కానీ అతని భార్య అమాయకత్వం, మొండితనం కలగలిసి, నేనేం తప్పు చేస్తున్నాను, నా జుట్టు ఆరబెట్టుకోవడానికి విరబోసుకుంటున్నాను, గాలి వస్తుందని గడప మీద కూర్చుంటున్నాను, కష్టాలు తట్టుకోలేక సాయంత్రం ఏడుస్తున్నాను, ఇందులో తప్పేముంది, నా అలవాట్లు నేను మార్చుకోలేను, అయినా దేవుడు మనకు రాసిపెట్టి ఉంటే అవే వస్తాయి, నా వల్ల కాకపోతే ఎలా అని ఎదురు తిరిగింది. ధర్మయ్యకు కోపం కట్టలు తెంచుకుంది. ఇన్నాళ్ళు సహనంతో ఉన్నాడు. కానీ సాక్షాత్తు దేవతే చెప్పిన భార్య వెనకపోయేసరికి నిశ్చయించుకున్నాడు. చూడు, ఇన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్లు ఉన్నావు, భరించాను. కానీ మన ఇంటి నాశనానికి కారణం అవుతున్నా కూడా నువ్వు మారనంటే నేను సహించను. ఈ 3 అలవాట్లను నువ్వు ఈరోజే మానేయాలి. లేదంటే ఈ దరిద్రంలో నేను బ్రతకలేను. నిన్ను ఈ ఇంటిని వదిలివేసి నేను సన్యాసిగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నీ కర్మ, నీ ఇష్టం అని కఠినంగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. భర్త మాటలోని ఆవేదన, కోపం చూసి ఆమె భయపడింది. భర్త నిజంగానే వదిలేసి వెళ్ళిపోతే తన గతి ఏంటని ఆలోచించింది. భయం వల్లనైనా సరే మారాలని నిర్ణయించుకుంది. వెంటనే జుట్టును చక్కగా ముడివేసుకుంది. గడప దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకుని పసుపు రాసి ఇకపై దాని మీద కూర్చోకూడదని నిర్ణయించుకుంది. ఆ సాయంత్రం భర్త ఇంటికి రాగానే గొడవ పడకుండా చిరునవ్వుతో ఎదురెళ్ళి కాళ్లకు నీళ్ళిచ్చింది. ఏడుపు మానేసి చక్కగా దీపం వెలిగించి దేవుడి స్తోత్రం చదివింది. ఆమెలో వచ్చిన ఈ మార్పు చూసి ధర్మయ్య సంతోషించాడు. ఆశ్చర్యమేమిటంటే ఆమె మారిన కొన్ని రోజులలోనే ధర్మయ్యకు ఊహించిన ధనలాభం కలిగింది. అతని పనులన్నీ విజయవంతమయ్యాయి. అప్పులన్నీ తీరిపోయాయి. ఆ ఇంట్లో నవ్వులు పూశాయి. ఇదంతా గమనించిన ఆ కుక్క ధర్మయ్య కుటుంబం సుఖపడటం చూసి సంతోషించి తిరిగి యమలోకానికి ప్రయాణమైంది.
యమలోకంలో సింహాసనం మీద ఉన్న యమధర్మరాజు ముందు ఆ కుక్క ప్రత్యక్షమైంది. ప్రభు, నేను భూలోకంలో ధర్మయ్య అనే ఒక భక్తుడి ఇంటిని చూశాను, అక్కడ జరిగిందంతా గమనించాను అని చెప్పింది. యమధర్మరాజు ఆసక్తిగా, ఓహో, మరి ఆ ఇంట్లో దరిద్రం ఎందుకు ఉంది? తర్వాత ఎలా పోయింది? అసలు ఆ స్త్రీ చేసిన తప్పులు ఏమిటి? వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ కుక్క ఇలా వివరించడం మొదలుపెట్టింది. మహాప్రభు, ఆ ఇంట్లోని స్త్రీ చేస్తున్న పనులను చూస్తూ ఉంటే నాకే అసహ్యం వేసింది. కానీ అవి పచ్చి నిజాలు. మనుషులు తాము చేసే చిన్న చిన్న పొరపాట్లు తమ జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయో తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆ ఇల్లాలు చేస్తున్న ఆ 3 పనులు ఆ ఇంటిని నరకప్రాయం చేస్తున్నాయి. ఆమె చేస్తున్న మొదటి తప్పు జుట్టు విరబూసుకుని తిరగటం. ప్రభు, స్త్రీ జుట్టులో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అందుకే పెద్దలు జుట్టును ఎప్పుడూ బంధించి ఉంచాలని, అంటే ముడి లేదా జడ వేసుకోవాలని చెప్తారు. కానీ ఆవిడ ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు జుట్టు విరబూసుకునే తిరిగేది. శాస్త్రం ప్రకారం అలా జుట్టు విరబూసుకున్న స్త్రీని చూసి జ్యేష్ఠాదేవి అంటే దరిద్రదేవత అమితంగా ఆకర్షితురాలవుతుంది. జుట్టు విరబూసుకోవటం అనేది అమంగళానికి, శోకానికి పెద్ద సంకేతం. సాధారణంగా మన ధర్మం ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే స్త్రీలు ఆ విధంగా జుట్టు విరబూసుకుంటారు. మరి నిత్య సుమంగలిగా ఉండాల్సిన ఆ ఇల్లాలు అలా పిశాచంలా జుట్టు విరబూసుకుని వంట చేయటం, ఆ విరబూసుకున్న జుట్టుతోనే అందరికీ వడ్డించటం వల్ల ఆ వెంట్రుకల ద్వారా ప్రతికూల శక్తులు ఆహారంలోనికి ప్రవేశిస్తాయి. ఆ ఆహారం తిన్న భర్తకు, పిల్లలకు బుద్ధి మందగిస్తుంది. వారిలో కోపం పెరుగుతుంది. క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ అలంకార ప్రియ. చక్కగా తల దువ్వుకుని, జుట్టు ముడివేసుకుని, ముత్తైదువులా పువ్వులు పెట్టుకున్న స్త్రీని చూడగానే మహాలక్ష్మి ఆ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ ఈమె జుట్టు విరబూసుకోవటం వల్లనే ఇన్నాళ్ళు లక్ష్మీదేవి ఆ ఇంటి వాకిలి దాటి లోపలికి రాలేకపోయింది. ఇక రెండో తప్పు గురించి చెప్పాలంటే అది మరింత దారుణం ప్రభు. ఆమె ఎప్పుడూ గడప మీద కూర్చుని పనులు చేసేది. నిజానికి గడప అనేది కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టినది కాదు. అది ఇంటికి మరియు బయట ప్రపంచానికి మధ్య ఉండే ఒక పవిత్రమైన వారధి. గడప అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, వాస్తుపురుషుడు నివసించే ప్రధాన ప్రదేశం. ఆ ఇల్లాలు ఆ పవిత్రమైన గడపనే ఒక కుర్చీలో కూర్చుని దాని మీద గంటల కొద్దీ కూర్చునేది. శాస్త్రాల ప్రకారం గడపను తొక్కినా, గడప మీద కూర్చున్నా ఆ ఇంటి యజమాని వెన్ను విరిగిపోతుంది. అంటే దాని అర్థం ఆయన ఆర్థికంగా పూర్తిగా చితికిపోతాడు అని. గడప మీద కూర్చుంటే ఇంట్లోకి రావలసిన ప్రాణశక్తి లేదా పాజిటివ్ ఎనర్జీ ఆగిపోతుంది. గాలి, వెలుతురుతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా గడప దాటకుండా బయటే ఉండిపోతుంది. పైగా ఆమె ఆ గడప మీద కూర్చొని తల దువ్వుకోవటం, అక్కడే కూర్చొని గోళ్ళు తీసుకోవటం వంటి పరమ దరిద్రపు పనులు చేసేది. ఇది మహాపాపం. గడపను ప్రతిరోజు పసుపు కుంకుమలతో పూజించి నమస్కరించాలి తప్ప దాని మీద కూర్చొని అగౌరవపరచకూడదు. ఎప్పుడైతే ఒక స్త్రీ గడప మీద కూర్చోవటం మానేసి దాన్ని గౌరవిస్తుందో అప్పుడే ఆ ఇంటికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. చివరిగా మూడవ తప్పు, ఇది అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైనది ప్రభు. అదేమిటంటే సాయంత్రం వేళ గొడవలు పడటం మరియు ఏడవటం. సంధ్యా సమయం అంటే సూర్యుడు అస్తమించి చీకటి పడే సమయం. ఆ సమయంలో ప్రకృతిలో మార్పులు సంభవిస్తాయి. అసురి శక్తులు లేదా దుష్ట శక్తులు మేల్కొనే సమయం అది. అటువంటి పవిత్రమైన సమయంలో ఇంట్లో దీపం వెలిగించి ధూపం వేసి దైవనామ స్మరణ చేస్తే ఆ దుష్టశక్తులు పారిపోతాయి. కానీ ఆ ఇల్లాలు సరిగ్గా ఆ సమయంలోనే తన భర్తతో, ఇరుగు పొరుగు వారితో గొడవలు పెట్టుకునేది. భర్త అలసిపోయి ఇంటికి రాగానే కష్టాలు చెప్పుకుంటూ ఏడ్చేది. సంధ్యా సమయంలో కార్చే కన్నీళ్లు, ఆ సమయంలో వినిపించే ఆర్తనాదాలు దరిద్రాన్ని నేరుగా ఆహ్వానిస్తాయి. ఆ సమయంలో ఏ ఇంట్లో అయితే స్త్రీ ఏడుస్తుందో ఆ ఇంటిని విడిచిపెట్టి లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది. సంధ్యా సమయంలో నిద్రపోవటం, ఆహారం తీసుకోవటం, ఏడవటం, గొడవ పడటం, ఈ 4 పనులు చేసేవారి ఇంట్లో కుబేరుడి సంపాదన ఉన్నా సరే ఒక్క రూపాయి కూడా నిలవదు. ఆ ఇల్లు ఎప్పుడూ అప్పుల బాధలతో, అశాంతితో ఉంటుంది. ఆ కుటుంబంలోని ధర్మయ్య భార్య ఈ 3వ తప్పును కూడా గుర్తించి సాయంత్రం వేళ ఏడవటం మానేసి ప్రశాంతంగా దీపం పెట్టడం మొదలుపెట్టిన రోజు నుండే ఆ ఇంటి రాత మారిపోయింది. ప్రభు, ఈ 3 విషయాలు ప్రతి మగాడు గమనించాలి. తన ఇంట్లోని స్త్రీలు ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి.
వినడానికి ఇవి చిన్నవిగా అసహ్యంగా అనిపించవచ్చు, కానీ ఒక కుటుంబం నాశనం కావడానికి ఈ 3 అలవాట్లు చాలు. స్త్రీలు తమ జుట్టును చక్కగా ముడివేసుకోవాలి, గడపను గౌరవించాలి, సాయంత్రం వేళ ఇంట్లో ప్రశాంతతను నెలకొల్పాలి. అప్పుడు మాత్రమే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి అని ఆ కుక్క వివరించింది. యమధర్మరాజు ఆ కుక్క చెప్పిన మాటలను ఎంతో శ్రద్ధగా గంభీర ముద్రతో విన్నాడు. ఆ కుక్క వివరించిన 3 విషయాలు విన్న తర్వాత యముని ముఖంలో ఒక వింతైన ఆలోచన మెరిసింది. ఆయన తన సింహాసనంపై కొంచెం ముందుకు వంగి ఆ కుక్క వైపు చూస్తూ ఇలా అన్నాడు: ఓ దూత, నువ్వు చెప్పినవి కేవలం ఆ ఒక్క ఇంటి విషయాలే కాదు, ఈ కలియుగంలో చాలా ఇళ్లలో జరుగుతున్న యథార్థాలు. స్త్రీని మేము శక్తి స్వరూపిణిగా, లక్ష్మిగా భూలోకానికి పంపాము. కానీ ఆమె తన గొప్పతనాన్ని మర్చిపోయి ఇలాంటి దరిద్రపు అలవాట్లకు లోనవ్వటం వల్ల ఆ కుటుంబాలే కాదు, మొత్తం సమాజమే పతనమైపోతుంది. నువ్వు చెప్పిన ఆ 3 విషయాలతో పాటు నేను కూడా స్త్రీల గురించి, వారు చేసే మరికొన్ని పొరపాట్ల గురించి చెప్తాను విను. ఇల్లు నందనవనం కావాలన్నా, నరక కూపం కావాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలి చేతిలోనే ఉంటుంది. నువ్వు చెప్పినట్టు జుట్టు విరబూసుకోవటం అనేది కేవలం భౌతికమైన విషయం కాదు, అది ఆమె మానసిక అశాంతికి మరియు క్రమశిక్షణ రాహిత్యానికి నిదర్శనం. ఏ స్త్రీ అయితే తన శరీరాన్ని, తన ఆహార్యాన్ని పద్ధతిగా ఉంచుకోదో ఆమె మనసు కూడా అదుపులో ఉండదు. అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లో ఆలోచనలు ఎప్పుడూ ప్రతికూలంగానే ఉంటాయి. ఇక గడప మీద కూర్చోవటం గురించి చెప్పావు. అది సాక్షాత్తు లక్ష్మీదేవిని గుమ్మం బయటే నిలబెట్టి అవమానించటమే. గడప అనేది ఒక ఇంటి గౌరవానికి చిహ్నం. ఆ గౌరవాన్ని కాపాడాల్సిన స్త్రీయే దానిపై కూర్చొని అగౌరవపరిస్తే ఆ ఇంటి మర్యాద బజారున పడుతుంది. ఇక సాయంత్రం వేళ ఏడవటం అనేది ఎంతటి ఘోరమైన తప్పో తెలుసా? సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయించే ఆ సంధికాలంలో దేవతలు భూలోక సంచారం చేస్తూ తదాస్తు అని దీవిస్తారంట. ఆ సమయంలో ఎవరైతే ఏడుస్తారో, ఎవరైతే గొడవ పడతారో వారి జీవితం అలాగే ఏడుపులతో నిండిపోవాలని దేవతలు దీవిస్తారు. అందుకే ఆ సమయంలో కన్నీరు కార్చటం అంటే తన దరిద్రాన్ని తానే రాసుకున్నట్లు. ఇవే కాకుండా నేను గమనించిన మరికొన్ని చేదు నిజాలు ఉన్నాయి. ఒక స్త్రీ తన ఇంట్లో అన్నం వడ్డించేటప్పుడు చిరాకు పడుతూ, విసుక్కుంటూ వడ్డిస్తే ఆ అన్నం విషయంతో సమానమవుతుంది. వడ్డించే స్త్రీ ముఖంలో చిరునవ్వు లేకపోతే ఆ ఇంట్లో ఉన్న పురుషుల ఆయుష్ క్షీణిస్తుంది. అలాగే స్త్రీలు తమ నోటి దురుసుతనం వల్ల కూడా ఇళ్లను నాశనం చేసుకుంటున్నారు. ఏ ఇంట్లో అయితే స్త్రీ మాట కఠినంగా ఉంటుందో, ఎక్కడైతే భర్తను, పెద్దలను కించపరుస్తూ మాట్లాడుతుందో అక్కడ సరస్వతీదేవి కూడా ఉండదు. స్త్రీ వాక్కు అమృతంలా ఉండాలి. కానీ నేటి కాలంలో అది అగ్నిలా మారి ఇళ్లను తగులబెడుతోంది. పురుషుడు ఎంత సంపాదించినా ఆ డబ్బును పొదుపు చేసి ఇంటిని చక్కదిద్దే బాధ్యత స్త్రీదే. కానీ స్త్రీ ఎప్పుడైతే విలాసాలకు అలవాటు పడి ధర్మాన్ని మర్చిపోతుందో అప్పుడు ఆ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ముఖ్యంగా స్త్రీలు సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోవటం అనేది దరిద్రానికి అతిపెద్ద కారణం. సూర్యుడు వచ్చిన తర్వాత కూడా మంచం మీద పడుకుని ఉండే స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మి ఎప్పటికీ రాదు. అది ఆ ఇల్లాలు చేసే 4వ తప్పుగా మనం పరిగణించవచ్చు. అలాగే స్త్రీ తన ఇంటి గుట్టును బయట పెట్టకూడదు. ఎప్పుడైతే ఒక స్త్రీ తన ఇంటి సమస్యలను, భర్త బలహీనతలను వీధిలో ఉన్న వారితో చర్చిస్తుందో అప్పుడే ఆ ఇంటి పతనం మొదలవుతుంది. ఆ కుక్క చెప్పినట్టు ధర్మయ్య భార్య ఈ విషయాలన్నీ గ్రహించి ఉండవచ్చు. ఆమె జుట్టు ముడివేసుకోవటం, గడపను గౌరవించటం, సాయంత్రం దీపం పెట్టడం మొదలుపెట్టినప్పుడు ఆ ఇంట్లో మార్పు రావటం సహజం. ఎందుకంటే స్త్రీ మారితేనే సంస్కృతి మారుతుంది. నువ్వు చూసిన ఆ ఇంట్లో స్త్రీ కేవలం 3 తప్పులే చేసి ఉండవచ్చు, కానీ లోకంలో స్త్రీలు చేసే ఇలాంటి పనులు ఇంకా చాలా ఉన్నాయి. అతిగా నిద్రపోవటం, స్నానం చేయకుండా వంటగదిలోనికి వెళ్ళటం, ఎప్పుడూ ఇతరుల మీద అసూయ పడటం, ఇవన్నీ కూడా దరిద్రాన్ని మోసుకొచ్చేవే. ప్రతి పురుషుడు తన భార్యకు లేదా ఇంట్లోని స్త్రీలకు ఈ విషయాలను సున్నితంగా వివరించాలి. ఇది వారిని తక్కువ చేయటం కాదు, ఇంటిని రక్షించుకోవటం. ఏ ఇల్లాలి పాదాలు శుభ్రంగా ఉంటాయో, ఏ ఇల్లాలు ముఖంలో ప్రశాంతత ఉంటుందో, ఏ ఇల్లాలి మాటలో మృదుత్వం ఉంటుందో ఆ ఇల్లు వైకుంఠంలా మారుతుంది. నువ్వు చెప్పిన విషయాలు వినడానికి చేదుగా ఉన్నా అవి ప్రతి కుటుంబానికి రక్షణ కవచాలు లాంటివి. యమధర్మరాజుగా నేను చెప్పేది ఒక్కటే, కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది.
ఆ పాదాన్ని నిలబెట్టాల్సింది స్త్రీయే. ఆమె దారి తప్పితే యమలోకానికి వచ్చే పాపుల సంఖ్య పెరుగుతుంది తప్ప భూమి మీద సుఖం ఉండదు. ఈ చేదు నిజాలను ఏ మగాడైతే గ్రహించి తన ఇంటిని సరిదిద్దుకుంటాడో అతనికి నా పాశంతో పని ఉండదు, అతను సుఖంగా 100 ఏళ్ళు జీవిస్తాడు అని యమధర్మరాజు తన దూతతో విడమర్చి చెప్పాడు. ఆ కుక్క యమధర్మరాజు జ్ఞానోదయాన్ని పొంది సంతృప్తితో తల ఊపి మళ్ళీ భూలోకంలో ధర్మాన్ని గమనించడానికి బయలుదేరింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆచారాలు అనేవి కేవలం మూఢనమ్మకాలు మాత్రమే కావు, అవి మన జీవితాన్ని సుఖమయం చేసే మార్గదర్శకాలు. స్త్రీ గౌరవప్రదంగా పద్ధతిగా ఉన్నప్పుడే ఆ ఇంటికి, ఆ వంశానికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇక వీడియోలోకి వస్తే, బుధవారం అంటే బుధ గ్రహానికి అధిపతి అయిన రోజు. బుధుడు మనకు తెలివితేటలను, వ్యాపార వృద్ధిని, ధన లాభాన్ని ప్రసాదిస్తాడు. ఎవరి జాతకంలో అయితే బుధుడు బలంగా ఉంటాడో వారికి అప్పుల బాధలు ఉండవు, చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. మరి అటువంటి బుధవారం రోజున మనం ఒక ఆకును కాల్చటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. పట్టిందల్లా బంగారం కావాలన్నా, అదృష్టం మీ తలుపు తట్టాలన్నా ఈ చిన్న పని చేస్తే చాలు. సాధారణంగా మనం ఇంట్లో ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. దానికి కారణం మన ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి లేదా నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని నింపటంలో కొన్ని ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. మరి బుధవారం రోజు కాల్చాల్సిన ఆ అద్భుతమైన ఆకు మరేదో కాదు, మనందరి ఇళ్లలో ఉండే, మనం ఎంతో పవిత్రంగా పూజించే తులసి ఆకు. తులసిని మనం కేవలం ఒక మొక్కగా చూడము, సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము. తులసి ఉన్న చోట విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. ఎక్కడైతే విష్ణువు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి స్వయంగా నడుచుకుంటూ వస్తుంది. అందుకే తులసి ఆకుకు ఉన్న శక్తి మరే ఆకుకు లేదు. ఈ బుధవారం రోజున మీరు చేయాల్సింది ఏమిటంటే, ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించాలి. ఆ తర్వాత తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. ఈ మొక్క నుండి కొన్ని తులసి ఆకులను చాలా భక్తితో కోసుకోవాలి. గుర్తుంచుకోండి, ఆకులు కోసేటప్పుడు తులసి మాతను అనుమతి అడిగి చాలా సున్నితంగా కొయ్యాలి. ఈ ఆకులను పూజలు చేయని చెట్టు నుండి మాత్రమే కొయ్యాలి, పూజలు చేసే చెట్టు నుండి కోయకూడదు. అలా కోసిన ఆకులను తీసుకుని వచ్చి రోజంతా ఎండలో పెట్టాలి. అంటే బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ ఆకులు బాగా ఎండాలి. ఇలా ఎండబెట్టడం వల్ల ఆ ఆకులలో ఉండే తేమ పోయి అవి కాల్చడానికి సిద్ధంగా ఉంటాయి. ఇలా ఎండిన తులసి ఆకులలో ఒక రకమైన దైవిక సుగంధం దాగి ఉంటుంది. సాయంత్రం 7 గంటలు దాటిన తర్వాత, అంటే సంధ్యా సమయం ముగిసి చీకటి పడిన వేళ ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి. మీ పూజ గదిలో లేదా ఇంటి మధ్యలో ఒక చిన్న మట్టి ప్రమిదను కానీ లేదా ఒక చిన్న స్టీల్ గిన్నెను కానీ తీసుకోండి. అందులో మీరు పగలంతా ఎండబెట్టిన ఆ తులసి ఆకులను వేయాలి. ఇప్పుడు అసలైన ప్రక్రియ మొదలవుతుంది. ఆ తులసి ఆకుల మీద కొద్దిగా హారతి కర్పూరాన్ని వేయండి. కర్పూరం అనేది నెగిటివ్ ఎనర్జీని హరించి వేసే గొప్ప పదార్థం. ఆ తర్వాత దానిపై 1/2 స్పూన్ జీలకర్రను వేయాలి. జీలకర్ర కేవలం వంటలకే కాదు, మన దరిద్రాన్ని దూరం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అనంతరం కొద్దిగా ధనియాలు, కొన్ని ఆవాలు కూడా ఆ ఆకులపై వేయాలి. ధనియాలు ధనాన్ని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఆవాలు దిష్టిని మరియు గ్రహ దోషాలను తొలగిస్తాయి. వీటన్నిటిపై మళ్ళీ కొంచెం కర్పూరం వేసి ఒక అగ్గిపుల్లతో వెలిగించాలి. ఇవన్నీ కాలుతున్నప్పుడు ఒక విధమైన పవిత్రమైన పొగ వస్తుంది. ఈ పొగ సాధారణమైనది కాదు. ఇందులో తులసి యొక్క దైవిక శక్తి, కర్పూరం యొక్క పవిత్రత మరియు దినుసుల యొక్క శక్తి కలిసి ఉంటాయి. ఇప్పుడు ఈ పొగ వస్తున్న గిన్నెను తీసుకొని మీ ఇల్లంతా తిరగాలి. ప్రతి గదిలోనూ, ప్రతి మూలల్లోనూ ఈ పొగ వెళ్ళేలాగా చూడాలి. ముఖ్యంగా మీ బూరువా దగ్గర, మీరు డబ్బులు దాచుకునే చోట ఈ పొగను చూపించాలి. ఇలా బుధవారం రోజు సాయంత్రం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న అపశకునాలు, గృహ దోషాలు మరియు కంటి దిష్టి వంటివి ఏమైనా ఉంటే అవి వెంటనే తొలగిపోతాయి. ఈ పొగ పీల్చడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఉన్న వారందరి మధ్య సఖ్యత పెరుగుతుంది. లక్ష్మీదేవికి ఈ తులసి మరియు కర్పూర పరిమళం అంటే ఎంతో ఇష్టం. ఎక్కడైతే ఈ సుగంధం ఉంటుందో అక్కడ ఆమె స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు చేతిలో నిలవటం లేదని బాధపడేవారు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఈ చిన్న తంత్రం చేస్తే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మీ సుడి తిరిగిపోవటం అంటే ఇదే. ఇప్పటి వరకు మీకు అడ్డుపడిన ఆటంకాలన్నీ తొలగిపోయి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు రావటం మొదలవుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు అందుతాయి.
తులసి ఆకును కాల్చడం అనేది ఒక శక్తివంతమైన ప్రక్రియ. తులసిని విష్ణుప్రియ అంటారు, అంటే విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనది. బుధవారం బుధుడికి ప్రతీక కాబట్టి ఈ రోజున ఈ కార్యం చేయటం వల్ల బుధ దోషాలు పోయి వ్యాపారంలో నైపుణ్యం పెరుగుతుంది. మీరు పెట్టిన ప్రతి పెట్టుబడి లాభసాటిగా మారుతుంది. పట్టిందల్లా బంగారం కావటం అంటే మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించటం. చాలామందికి ఇంట్లో ఏదో తెలియని భయం లేదా అసంతృప్తి ఉంటుంది. ఈ పొగ వేయటం వల్ల ఆ భయాలన్నీ పోయి ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిండుగా ఉంటుంది. అసలు ధనం ఎక్కడి నుండి వస్తుందో మీకే అర్థం కానంతగా మార్పులు సంభవిస్తాయి. ఇది నమ్మకంతో చేయాల్సిన పని. ఏ పరిహారమైన నమ్మకంతో చేసినప్పుడే దాని పూర్తి ఫలితం మనకు అందుతుంది. బుధవారం సాయంత్రం ఈ పొగను ఇల్లంతా చూపించిన తర్వాత ఆ మిగిలిన బూడిదను పారవేయకండి. దాన్ని మరుసటి రోజు ఉదయం ఏదైనా చెట్టు మొదట్లో వేయండి లేదా ప్రవహించే నీటిలో కలపండి. ఇలా చేయటం వల్ల మీ కష్టాలన్నీ ఆ బూడిదతో పాటు కొట్టుకుపోతాయని నమ్మకం. మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. కేవలం ఒక్క బుధవారం చేస్తేనే మీకు తేడా తెలుస్తుంది, కానీ వీలైతే వరుసగా 5 బుధవారాలు చేయటం వల్ల ఇంకా గొప్ప ఫలితాలు వస్తాయి. అదృష్టం అనేది మన తలుపు తట్టాలంటే మనం కూడా దానికి తగ్గట్లుగా సిద్ధంగా ఉండాలి. ఈ తులసి ఆకుల పరిహారం మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తీసేసి అదృష్టాన్ని ఆహ్వానించడానికి ఒక చక్కని మార్గం. కాబట్టి ఆలస్యం చేయకుండా బుధవారం ఈ పవిత్రమైన పనిని పూర్తి చేసి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.